పిండి పులిహోర ఎప్పుడైనా విన్నారా? రీసెంట్గా బయటికి వెళ్ళినప్పుడు నేను మొదటిసారి విన్నాను. టేస్ట్ కూడా బాగా అనిపించింది. మనం బయట తినేది ఇంట్లో వాళ్ళకి కూడా రుచి చూపించాలిగా, అందుకే ఇంట్లో ట్రై చేశాను. పేరు వినగానే పిండితో చేస్తారు అనుకుంటున్నారేమో, ఇది బియ్యపు రవ్వతో చేస్తారు. రవ్వని నూనెలో వేయించుకొని ఉడకబెట్టుకోవాలి. బియ్యపు రవ్వతో ఏది చేసినా కూడా కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. నేను పక్కన కాగబెట్టి నీళ్ళలోనే సరిపడా ఉప్పు కూడా వేశాను. రవ్వ పొడి పొడిగా ఉండేలా చూసుకోవాలి. ఇలా ఉడికించిన రవ్వ చల్లగా అయితే పులిహోర కలుపుకోవడం కూడా ఈజీ అవుతుంది. వేరే కడాయిలో కొంచెం ఆయిల్ తీసుకొని 2 ఎండుమిర్చి వేసి వేగేంత వరకు ఉండి కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేస్తే పులిహోర ఫ్లేవర్ బాగుంటుంది. కారం తినగలిగే వాళ్ళు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత పల్లీలు, పోపు గింజలు, జీలకర్ర వేసి బాగా వేగనివ్వాలి. ఇంగువ లేకపోతే పులిహోర తిన్న ఫీలింగ్ అస్సలు రాదు కదా, అందుకే దింపే ముందు ఇంగువ, పసుపు వేసుకొని దింపాలి. ఈ పోపుని చల్లగా అయిన రవ్వలో వేసుకొని నిమ్మకాయ రసం కూడా వేసుకొని అన్నీ కలిసేలా కలుపుకోవాలి. అంతే, పిండి పులిహోర రెడీ. రెసిపీ అయితే చాలా ఈజీ, మ్యాక్సిమం 15-20 మినిట్స్లో అయిపోతుంది. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ లేదా రాత్రి హెవీ డిన్నర్ చేయని వాళ్ళు ఉంటే ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.